బాయిల్డ్ ఎగ్ పరాటా. వావ్, సో బాయిల్డ్ ఎగ్ పరాటా డిఫరెంట్గా ఉంది. యాక్చువల్గా మనము ఎగ్ బుర్జీ చేసి తర్వాత పరాటాస్ చేసుకుంటుంటాము. బాయిల్డ్ ఎగ్తో అంటే చూడాలి మరి ఎలా చేస్తావు ఏంటి అని. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇయర్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బాయిల్డ్ ఎగ్ని లైక్ వైట్స్ ఒకటే తీసుకున్నాను. పర్ఫెక్ట్గా చాలా చిన్నగా కట్ చేసాం. ఎస్, ఎందుకంటే చాలా మంది వైట్స్ ఎక్కువ తింటూ ఉంటారు అండ్ అది వెరీ ఇంపార్టెంట్ కూడా. బట్ ఇలా బ్లాంట్గా తీసుకునే బదులు కొంచెం పరోటాస్ లాగా చేసుకుంటే కూడా మంచి ఆప్షన్. అండ్ ఒక ఎగ్ కూడా తీసుకొచ్చేస్తాం. కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసావు ఆల్మోస్ట్, బట్ టేస్టీగా ఉంటుందంటే మాత్రం కన్ఫర్మ్. సో స్టార్ట్ చేసేద్దామా మరి? స్టార్ట్ చేసేద్దాం. ముందు మనం పిండి కలిపేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్. ముందుగా కొంచెం గోధుమ పిండి, ఒక స్పూన్. ఇందులో మనం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఓకే, అలాగే ఇందులో మనం ఒక ఎగ్ బీట్ చేసేద్దాం, హోల్ ఎగ్. ఓకే, సో ఇక్కడ ఎగ్ వైట్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను హోల్ ఎగ్ యూస్ చేశాను. కావాలంటే వాళ్ళు ఎల్లోని అవాయిడ్ చేయొచ్చు ఇందులో కూడా. ఓకే, యూజువల్గా గోధుమ పిండి ఇప్పుడు ఎక్కువ మనము సౌత్ ఇండియాలో రోటీస్ నైట్ టైం అనేది తినడం స్టార్ట్ చేసేసాము. సో ఎప్పుడు గోధుమ పిండే యూస్ చేయాలా అండి, అలా యూస్ చేయొచ్చా? సో ఎప్పుడు గోధుమ పిండే కాకుండా మనము రాగి పిండి కానీ, జొన్న పిండి కానీ, సజ్జ పిండి కానీ ఇది కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. లైక్ స్విచ్ ఆన్ అవుతూ ఉంటే చాలా మంచిది. అండ్ ఏంటంటే కొంతమందికి మిల్లెట్స్ అనేది ఈజీగా డైజెస్ట్ అవ్వదు, దట్ టు నైట్ టైం, కాబట్టి చపాతీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మనం వాటర్ వేసేసుకొని కొంచెం కొంచెం కలిపేసుకుందాం. సో కొద్దిగా ఎగ్ యాడ్ చేసాం కాబట్టి సాఫ్ట్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది యాక్చువల్గా. సో పరాటాస్ చాలా మంది బ్రేక్ఫాస్ట్ కి తీసుకుంటూ ఉంటారు. సో నైట్ టైం కూడా యూస్ చేయొచ్చా మరి? పరాటాస్ నైట్ టైం కూడా యూస్ చేయొచ్చు, బట్ ఆలు ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు. మోస్ట్లీ పరాటా అంటే మనకు ఆలు ఎక్కువ గుర్తొస్తుంది. సో ఆలు వచ్చేసి మనకు సింపుల్ కార్బోహైడ్రేట్ అండ్ దట్ రూట్ వెజిటేబుల్ కాబట్టి అది ఎక్కువగా ప్రిఫర్ చేయకుండా మిగతా ఏదైనా వెజిటేబుల్స్తో చేసుకుంటే ఓకే. సో పర్ఫెక్ట్గా డవ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనము ఎగ్ని కొంచెం సార్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో ఇందులో కూడా కొంచెం ఆయిల్, సో యూజువల్గా ఎగ్ బాయిల్ చేసి కూడా చాలా మంది కర్రీస్ చేసుకున్నప్పుడు దాన్ని కొద్దిగా సార్ట్ చేస్తూ ఉంటారు. రోస్ట్ అయినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ సో ఫస్ట్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను. పచ్చిమిర్చి కొంచెం, ఓకే, ఆ తర్వాత ఎగ్ కూడా, బాయిల్డ్ ఎగ్ వైట్, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, సో నెక్స్ట్ మసాలాస్ కూడా వేసేద్దాం. ఇంకా ఇంకొక స్పూన్, సో కొంచెం పసుపు, కారం, కొంచెం ఉప్పు, ధనియా పౌడర్ కొంచెం, గరం మసాలా. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. ఓకే,
సో పర్ఫెక్ట్ గా స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. అవును. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు పరాటా కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే, సో మనం కొంచెం థిక్గా చేస్తాం కాబట్టి కొంచెం డఫ్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను. ఓకే. సో ఎందుకంటే లోపల స్టఫింగ్ చేస్తాం కాబట్టి కొంచెం థిక్గా ఉంటేనే బెటర్. ఆ స్టఫింగ్ కింద బయటకు రాకుండా ఉంటుంది. అవును. సో మనం కొంచెం ఎగ్ కూడా అందులో బీట్ చేస్తున్నాము అంటే ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది యాక్చువల్లీ. అవును. ఓకే, ఇందులో మనం ఇప్పుడు కొంచెం ఎగ్ పెట్టేసుకుందాం. ఓకే, సో కొంచెం టెక్నిక్ యూస్ చేయాలన్నమాట ఇట్లా స్టఫింగ్ చేస్తున్నప్పుడు. అండ్ ఇంకా సపరేట్ గా డిప్ కూడా ఏం అవసరం లేదు. లోపల మంచిగా స్పైసెస్ కూడా యాడ్ చేసేసాం కాబట్టి. సో పాన్ హీట్ చేసేసుకోండి. ఓకే, సో పర్ఫెక్ట్. అండ్ ఇదైతే నాకు తెలిసి ఒకటైతే మంచిగా ఫుల్ గా అనిపిస్తుంది ఎందుకంటే స్టఫింగ్ కూడా ఉంది కాబట్టి. అండ్ ఎగ్, సో ఎస్పెషల్లీ మార్నింగ్ ఎవరైతే వర్కౌట్స్ చేస్తారో ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ యాక్చువల్లీ. అవును. అండ్ పిల్లలకి కూడా లైక్ సపరేట్ గా పెడితే వాళ్ళు కర్రీ ఎక్కువగా తినరు. ఓన్లీ చపాతీ ఒకటి ఎక్కువగా తినేసి కర్రీ మళ్ళీ అలాగే రిటర్న్ తెచ్చేస్తారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇలా స్టఫ్ చేసి పెట్టచ్చు. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. సో ఇంకా మరి సర్వ్ చేసుకుందాం. ఓకే, అరోమా కూడా చాలా బాగా వస్తుంది. అవును. సో దీన్ని కొంచెం మనము గీతో కానీ బటర్తో కానీ కొంచెం సర్వ్ చేసి పిల్లలకు పెడితే ఇంకా చాలా బాగుంటుంది. లాస్య బాయిల్డ్ ఎగ్ పరాటా రెడీ. బాయిల్డ్ ఎగ్ పరాటా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బాయిల్డ్ ఎగ్ పరాటాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, కోడిగుడ్డు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం కొద్దిగా, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. బాయిల్డ్ ఎగ్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి, ఉప్పు, కోడిగుడ్డు కొట్టి నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి కాగాక పచ్చిమిర్చి, ఉడికించిన కోడిగుడ్డు తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం తగినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి 2 నిమిషాల పాటు ఉడికించాలి. కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని చపాతీలా ఒత్తుకొని మధ్యలో ఈ గుడ్డు మిశ్రమాన్ని స్టఫ్ చేసి క్లోజ్ చేసి పరోటాలా ఒత్తుకోవాలి. స్టవ్ ఆన్ చేసి తవ్వాకి నూనె రాసి ఈ పరోటా వేసి 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బాయిల్డ్ ఎగ్ పరాటా రెడీ.